అన్న వదిలిన బాణం ఇప్పుడు అన్ననే గుచ్చుతోంది. తాజాగా తీవ్రస్థాయిలోనే విరుచుకుపడుతోంది. ఇప్పుడున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి. మీ పార్టీలో వైఎస్ఆర్ లేడు, మీది జగన్ రెడ్డి పార్టీ, నియంత పార్టీ, ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టే పార్టీ, వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టని పార్టీ. నాపై ముప్పేట దాడి చేస్తున్నారు, అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు. నా సొంత వాళ్ళు అనుకుని 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. నా బిడ్డల్ని ఇంటిని పక్కన పెట్టాను. వైసీపీని నా భుజాల మీద వేసుకున్నా, మనసు పెట్టి పనిచేశా, నా రక్తం దారపోసా, నా చెమటం దారపోసా. అదే వైసీపీ ఇప్పుడు నా మీద దాడి చేస్తుంది. నా మీద ఎన్ని రకాలుగా దాడులు చేసినా నేను భయపడా. ఇక్కడ ఉన్నది వైఎస్ఆర్ బిడ్డ, భయపడే వాళ్ళు ఎవరూ లేరు. మీకు చేతనైంది చేసుకోండి, నేను రెడీ, యుద్ధానికి మేము రెడీ. ఆంధ్ర రాష్ట్రానికి హోదా రావాలి, ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం కావాలి, విశాఖ స్టీల్ ఉండాలి, ఉద్యోగాలు రావాలి, రైతు రాజ్యం రావాలి. అందుకే వైఎస్ఆర్ బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టింది అంటూ మరోసారి తేల్చి చెప్పారు.